ఏపీ దద్దరిల్లిపోయేలా జనసేన జైకేతనం సభకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వీర మహిళలు జనసేన కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సభ అంటే కార్యకర్తలకు పెద్ద పండుగే. ఈ క్రమంలో పొత్తిళ్లలో బిడ్డతో ఓ బాలింత పవన్ ను చూసేందుకు వచ్చారు. ఎండని సైతం లెక్క చేయకుండా ఒంగోలు నుంచి కుటుంబంతో తరలి వచ్చారు. తన బిడ్డకు పవన్ కళ్యాణ్తో పేరు పెట్టించాలని ఇక్కడికి తీసుకొచ్చినట్లు బాలింత చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. పిఠాపురంలో పండగ వాతావరణం కనిపిస్తుంది. చిత్రాడ వద్ద ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకైతే పెద్ద ఎత్తున కూడా జన సైనికులు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్దలు యువకులు కూడా వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి పొత్తిళ్లలో ఉన్నటువంటి బిడ్డను కూడా ఎత్తుకొని జనసేనకు సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అయితే రావడం అయితే జరిగింది. అయితే మనతో పాటు బాలింతరాలు కూడా ఉన్నారు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు. ఎన్ని రోజులమ్మా పాపకి? 3 నెలలు. పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చారమ్మా? ఎందుకు వచ్చారు? అంటే ఇది మా ఫ్యామిలీ తరపున మీటింగ్ అనుకొని వచ్చామండి. ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మొదటిసారిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి సభ మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. చెప్పండి. చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు ఎవరెవరు వచ్చారమ్మా? మా నాన్నగారు, అమ్మ, పిన్ని. అంటే చాలా ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, అయినప్పటికీ చంటి బిడ్డను తీసుకొని వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే రావాలనిపించింది, వచ్చాము పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి. బిడ్డను తీసుకొని వెళ్తారా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి? వెళ్తాం. అంటే మీకు అంత అభిమానం ఉందా? అభిమానం. సార్ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? చంటి బిడ్డను తీసుకుంటూ వచ్చారు. ఒంగోలు, ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సమావేశానికి లక్షలాదిగా కూడా తరలి వస్తున్న పరిస్థితి, జనసంద్రం అయిపోయినటువంటి పరిస్థితి, మీకు ఎలా అనిపిస్తుంది? గత 11 సంవత్సరాల నుంచి మేము పడ్డ కష్టం, మాతో పాటు కొన్ని లక్షల వేల మంది జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు అందరు పడ్డ కష్టాన్ని ఈరోజు 2025లో పురస్కరించుకొని మహావైభవంగా పెద్ద పండగలాగా భావించి కుటుంబ సమేతంగా వచ్చామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఒంగోలు అండి. పవన్ కళ్యాణ్ గారు సభకి ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు బయలుదేరారు? రాత్రి పొద్దున వచ్చాము. ఎలా వచ్చారు, దేంట్లో వచ్చారు? కారులో వచ్చాం. ఎవరెవరు వచ్చారమ్మా? నేను, మా ఆయన, మా పిల్లలు, మా చెల్లెలు. రైట్. ఏదైతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సమావేశం ఏదైనా, అంటే పవన్ కళ్యాణ్ అనేటటువంటి పేరు వినిపించేది ఏదైనా సరే తాము తప్పకుండా వస్తాము, తమ కుటుంబ సభ్యుడు, తమ ఆప్తుడు, తమ బంధువు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరి నరాల్లో ఉన్నటువంటి రక్తం అయితే ఒక్కసారిగా పొంగుతున్నటువంటి ఉప్పొంగే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చంటి బిడ్డను కూడా తనతో పాటు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పుట్టిన 3 నెలల పొత్తిళ్లలో ఉన్నటువంటి బిడ్డను తీసుకొని ఎండలో పవన్ కళ్యాణ్ అయితే చూసేందుకైతే వచ్చింది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అంటే ఉన్నటువంటి అభిమానం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి చంటి బిడ్డనైతే ఎత్తుకొని రావటం చూసుకుంటే ఒంగోలు నుంచి నిన్న రాత్రి అయితే బయలుదేరిన పరిస్థితి. అయితే ఈరోజు ఉదయానికల్లా పిఠాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి చిత్రాడ సభ వద్దకైతే చేరుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ బిడ్డకు పేరు పెట్టేందుకు అవకాశం ఉన్నట్లుగైతే కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ వద్దకు ఈ బిడ్డను చేర్చి తన బిడ్డకి పేరు పెట్టు అన్నయ్య అని అడిగేటటువంటి ఒక పరిస్థితి అయితే కనిపిస్తున్నట్లుగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర నలుమూల నుంచి లక్షలాది మంది అయితే ప్రజలు ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకుంటున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా టోటల్గా ఈ ప్రాంతానికి అయితే జన సైనికులు వచ్చినటువంటి పరిస్థితి. వచ్చేటటువంటి వారికి ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు 2000 మంది పోలీసు సిబ్బందితో పూర్తిగా ఏర్పాట్లు అయితే కట్టుదిట్టమైతే చేశారు. 175 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్ని రకాల టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిగా ఇక్కడికి వచ్చేటటువంటి వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా త్రాగేందుకు త్రాగునీరు అందించడంతో పాటు తినేందుకు ఫ్రూట్స్ను కూడా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పుచ్చకాయలు, మజ్జిగతో పాటు మరికొన్ని కూడా అందించడం అయితే జరుగుతుంది. వారికి సంబంధించినటువంటి ఆహార పొట్లాలు ఏవైతే ఉన్నాయో ఆహార పొట్లాలను కూడా నేరుగా వారికి అందించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ సభకి లక్షలాదిగా జనాలు తరలి వస్తున్నారు. ఇప్పటికీ వారు వేసుకున్నటువంటి అంచనా ఏదైతే ఉందో అంచనాకు మించి ప్రజానికం ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి అవకాశం ఏదైతే ఉంది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, అసలు పవన్ కళ్యాణ్ జన సైనికులను ఉద్దేశించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం పైన ఉత్కంఠభరితమైనటువంటి ఆ రసవత్తరమైనటువంటి ఇదైతే కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం జరిగేటటువంటి సభలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తెరపైకి వచ్చి ఆ స్టేజ్ పైకి కనిపిస్తే చాలు పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా మోత మోగిపోయే పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.
ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.